నోట్ల రద్దుతో చిన్న వ్యాపారుల కష్టాలు పెరిగాయి. చిల్లర లేక వ్యాపారాలు పడిపోతే ట్యాక్స్ పేమెంట్ పై క్లారిటీ లేకపోవడంతో వ్యాపారులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇక వీటిపై మనతో మాట్లాడడానికి ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ కృష్ణ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి కృష్ణ గారు. ఇప్పుడు నోట్ల రద్దుతో వ్యాపారులకు ఎటువంటి నష్టం జరుగుతుంది, అటు కస్టమర్స్ కి ఎటువంటి నష్టం జరుగుతుంది అంటారు? ప్రభుత్వం తీసుకునే నిర్ణయం లాభ నష్టాలని పక్కకు పెట్టేస్తే ప్రస్తుత విధానం ఏదైతే అవలంబించారో అది చాలా దారుణంగా వెనక ముందు ఆలోచించకుండా నోట్లను అటు షార్టేజ్ చేసి ఇటు ఉన్న డబ్బుల్ని తీసుకొని చలామణిలో అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాల్సిన డబ్బును మాత్రం ఎక్కడో నొక్కేసి చాలామంది వినియోగదారులకు ఫస్ట్ డైరెక్ట్ ఎఫెక్ట్ అయింది. తద్వారా వాళ్ళ నుంచి వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇవ్వలేక చిన్న చిన్న వ్యాపారులు అయిపోయారు. ఒక చైనా ఫ్యాక్టరీలో తయారీదారు ఎవరైతే కంపెనీ అక్కడి నుంచి కన్జ్యూమర్ వరకు ఇది రెగ్యులర్ సీరియస్ ఎఫెక్ట్గా మారిపోయింది. ఇందాకే చూసాము, పెరిషబుల్ ఐటమ్స్ లక్షల్లో పాడైపోతున్నాయి, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పాడైపోతున్నాయి. సో ఇది అవసరమే ఉండొచ్చు, నోట్లు మార్చడం తప్పు కాదు. ప్రభుత్వం ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకోవాలి బ్లాక్ మనీ అరికట్టడానికి. కానీ తొందరపాటు వల్ల వెనక ముందు ఆలోచించకుండా చిన్న నోట్లు అవైలబుల్ లేకుండా చేసి చాలామందిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ లైన్లో చనిపోయిన వార్తలు కూడా వింటున్నాం, బ్యాంక్ లైన్లో. సో దిస్ ఈజ్ నాట్ టోటల్లీ ఫెయిర్. ఈ సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్ మళ్ళీ పునరుద్ధరించడానికి లేదంటే మళ్ళీ గాడిలో పట్టడానికి ఎంత టైం పట్టచ్చు అంటే? సుమారు 6 నెలలు పడుతుంది. అంటే తక్కువ 6 నెలలు. దాంట్లోనూ ఈ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో ఇప్పటివరకు నడుస్తుందో అది పూర్తిగా కోలుకో. ఇది కనీసం రావడానికి 6 నెలల నుంచి 1 year వరకు పట్టవచ్చు. కాకపోతే ఇందులో అంటే కేవలం ఒక 2-3 ఈ వీక్ లో జరిగిన ఎఫెక్ట్ 6 నెలల నుంచి 1 year వరకు ఉంటుందంటే మీరు ఆలోచించండి. ఈ బ్లాక్ మనీ ఏదైతే మన దొంగ నోట్లు అంటున్నారో అందులో 30% ఇప్పటికీ మార్కెట్లో 30 to 50% సర్క్యులేట్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే చిన్న చిన్న లేబర్ ఉన్నారు, మన ఇంట్లో చిన్న చిన్న పనులు చేయించుకుంటాము, లేకపోతే ఇంటీరియర్స్ ఉన్నాయి, సివిల్ వర్క్ ఉన్నాయి, బిల్డింగ్లు కడుతున్నారు. మనకు తెలుసు వాళ్ళు రూపాయి ఖర్చు అయితే రూపాయి ఖర్చు రాయట్లేదు, రూపాయలు అర్ధ రూపాయి రాస్తున్నారు, అర్ధ రూపాయి పైపైన కడుతున్నారు. సో వీటి వల్ల బెనిఫిట్ అయ్యే చిల్లర చిన్నపాటి కార్యకర్తలు కానీ ఈ లేబర్ ఏదైతుందో వాళ్ళు చాలా తీవ్ర నష్టాల్లో ఉంటారు. వాళ్ళకున్న ఎస్టిమేషన్స్, వాళ్ళకున్న జీవితం పైన వాళ్ళు డబ్బు బ్లాక్ మనీ వైట్ మనీ చూడరు. పొద్దున్న నుంచి సాయంత్రం చేసిన కష్టానికి ప్రతిఫలం దొరుకుతుందా లేదా చూస్తారు. సో హ్యాండ్ టు మౌత్ అని పనిచేసే వాళ్ళకి మాత్రం ఇది తీరని దెబ్బే. దీంట్లో నుంచి మళ్ళీ పాత విధానంలోకి వచ్చి మనుషులు బతకడానికి కాస్త టైం పడుతుంది. డబ్బు ఎవరిది బ్లాక్ ఎవరు వైట్ అన్నది పక్కన పెట్టేస్తే ఇట్ టేక్స్ సీరియస్. ఇప్పుడు కస్టమర్స్ కి మీరు కావాల్సిన సర్వీస్ అందించగలుగుతున్నారంటారా వ్యాపారులు? మేడం, దీంట్లో అందరికీ తెలియకుండా జరుగుతున్న పెద్ద పొరపాటు ఏంటంటే 8వ తారీఖు రాత్రి 12 గంటల తర్వాత ఇలాంటి కరెన్సీకి 500-1000 రూపాయల కరెన్సీకి వాల్యూ లేదు, ఇది చిత్తు కాగితం అని మోడీ గారు చెప్పారు. కానీ ఇప్పటికీ ఏదో అవసరానికి ఆ కరెన్సీ మార్కెట్లో తిరుగుతూనే ఉంది. అంటే అవసరానికి తీసుకెళ్తున్నాం, ఇందాక చెప్పాడు 1000 రూపాయలు తీసుకెళ్తున్నాం, అదే కనుక పోలీస్ వాళ్ళు చూస్తే అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి. ఎందుకంటే చెల్లదు అన్న రూపాయిని మళ్ళీ చెల్లించడానికి జనాలు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం చూసి చూడాలంటే ఎందుకు ఉంటుందంటే అతని అవసరం అంత ఉంది కాబట్టి చూడకుండా ఉండదు. అతని అవసరాన్ని ఆల్టర్నేట్గా తీర్చకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్నది దారుణమైన పని. దీనివల్ల ఇప్పుడు ఇటు వ్యాపారులు నష్టపోతున్నారు, అటు వినియోగదారులు నష్టపోతున్నారు. వాళ్ళు వస్తే 500-1000 రూపాయల నోటు తీసుకుంటే ఫస్ట్ డే 9th రోజు కొంతవరకు కొందరు సపోర్ట్ చేశారు. కానీ ఇది తప్పు, ఇది క్రైము, దీనివల్ల విపరీతమైన పరిణామాలు ఉంటే శిక్ష ఉంటుంది అన్నప్పుడు ఎవరైనా ఎందుకు చేస్తారు? ఎమర్జెన్సీని కూడా పక్కన పెట్టేస్తున్నారు. తర్వాత వాళ్ళకి ఎవరైతే సరుకు సప్లై చేస్తామో మేము డిస్ట్రిబ్యూటర్లం, మాకు 500-1000 రూపాయలు ఇస్తే మేము ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇప్పుడు రోజువాకి కూలి చేసుకునేటోళ్ళు 10 రూపాయలు పప్పు 20 రూపాయలు ఇట్లా తీసుకునేటందుకు వచ్చినప్పుడు కానీ 500 రూపాయలు నోట్ చేంజ్ చేయడానికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళకైతే కొద్ది గొప్ప అవగాహన ఉంటుంది. టీవీలు చూసి లేదు మనం 31వ తారీఖు వరకు మనం వేసుకోవచ్చు, వీటిని మార్పిడి చేసుకో. మీరు చెప్పొచ్చు కదా, ఎందుకు అక్కడ ఎందుకు అవగాహన లోపం వస్తుందంటారు ఇటు కస్టమర్కి ఇటు? అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ నోట్లు చెల్లవే అన్నప్పుడు ప్రతి ఎంత పీదవాడైనా 500-1000 రూపాయల నోట్లు 2-3 ఇంట్లో దాచుకుంటున్నాడు. పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు అని చెప్పి. ఇది చెల్లదు అన్న రోజు తన జేబులో ఉన్న చిల్లర్ని కూడా దాచేసి ఈ నోట్లు తీసుకొస్తున్నాం.
అదే కస్టమర్ తీసుకొస్తున్నాడు సరే, ఇప్పుడు షాప్ లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళది ఒక బిజినెస్, కొన్నేళ్ల నుంచో, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచో బడ్డీ కొట్టు నడిపినా కూడా నడిపిస్తున్నాడు. ఒక అమౌంట్ అనేది కంటిన్యూస్ గా సర్క్యులేట్ అవుతుంది తన దగ్గర. వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటది, వాళ్ళు 31వ తారీఖు వరకు వాళ్ళు బ్యాంక్ లో డిపాజిట్ చేయొచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు బెంబేలెత్తిస్తున్నారు? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అట్టి నోట్లు చెల్లవు. ప్రభుత్వం ఏం చెప్పింది, రాత్రి 12 గంటలు 8వ తారీఖు వరకు మీ దగ్గరున్న డబ్బు మాత్రమే బ్యాంకులో జమ కట్టమంది, కానీ బయట నుంచి కలెక్ట్ చేసే వత్తాసు మాకు లేదు. 9వ తారీఖు తర్వాత దట్ క్యారీస్ జీరో వాల్యూ, నైదర్ నో వాల్యూ. హౌ కెన్ మనం ఎలా కలెక్ట్ చేస్తాము ఆ డబ్బుల్ని? మనం కలెక్ట్ చేసి ఏజెంట్ గా పనిచేస్తే ప్రభుత్వం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో చాలా మంది మా వ్యాపారులు తెలుగు ఇప్పటికే పొరపాటు చేశారు. నేను ఎన్నో లెటర్స్ వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను పెట్టి తీసుకోకూడదు అసలు, ఎందుకు ప్రభుత్వం దానికి వాల్యూ లేదండి. తీసుకోకూడదు అంటే ఇటు ఆల్టర్నేటివ్ ప్రభుత్వం అరేంజ్ చేయలేదు కంపల్సరీగా అక్కడ కంప్లీట్ ప్రభుత్వ వైఫల్యం. అంటే ప్రభుత్వ వైఫల్యమే అంటారు. అంతేగాని ఇప్పుడు మీకు 31 వరకు ఉన్న లీజర్ మీకు పనిచేయదంటారా? మేడం 31 వరకు నా దగ్గర ఉన్న డబ్బు జమ కట్టడానికే ప్రభుత్వం టైం ఇచ్చింది, కానీ మార్కెట్ నుంచి వసూలు చేయడానికి అలాంటి అందరు డబ్బులు వసూలు చేస్తాను, జమ కడతాను. ఒప్పుకుంటుందా ప్రభుత్వం? రేపు మీ దగ్గర ఉన్న సరికే ఇస్తున్నారు కదా. మా దగ్గర ఉన్న డబ్బు సరుకు కాదు, ఆ డబ్బులు తీసుకొని మీ దగ్గర ఉన్న సరికే ఇస్తున్నారు కదా. అది నేను బయట నుంచి కొని కూడా ఇచ్చేస్తాను. ఆ నోట్లను నాకు అఫీషియల్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, పాత నోట్ల చలామణికి కేవలం మందుల షాపులు, పాల దుకాణాలు మాత్రమే 14 వరకు అర్హత అన్నాడు. అంటే మిగతా వాళ్ళకు అది కలెక్ట్ చేయడం కానీ అది వాడకంలో తీసుకురావడం అర్హత లేదన్నట్టుగా. ఆ పని మేమెందుకు చేస్తాం? ఓకే, తప్పు కదా. ఈ నోట్ల చలామణి ఆపడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాన్ని మళ్ళీ ఈ అవసరము ఆ అవసరము నిత్యావసరం అని చెప్పి తీస్తే రేపు ఏ పోలీసు వాళ్ళు నన్ను ఆపినా కూడా నేను శిక్షార్హుణ్ణి. ఎందుకంటే అది ప్రభుత్వం ఒక సరే. ఇప్పుడు మీరు అన్నారు నేను చాలా పట్టుకుని లెటర్స్ రాశాను, చాలా మందికి చెప్పాను, ఇప్పటికే చాలా మంది తప్పు చేస్తున్నారని. ఏంటది? కంపల్షన్. ఒకరు వచ్చి బతిమలాడుతున్నారు, ఒకరు వచ్చేసేమో మోస్ట్ ఆఫ్ ది మీడియం ఏంటంటే రిటైల్ సెక్టర్కు డిస్ట్రిబ్యూషన్ సెక్టర్కు ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉండి మేము అరువిస్తాం, మేము కూడా రిటైల్కి అరువిస్తాం, వాళ్ళు ఇంటి పక్క వాళ్ళకు ఇండియన్ సెంటిమెంట్ ప్రకారం అరువిస్తారు. సో ఈ నోటు ఇస్తాను తీసుకో అన్నప్పుడు నేను తీసుకోకపోతే నా దగ్గర మిగతా డబ్బుల్లోనే కట్టలేనంటే నా పరిస్థితి ఏంటంటే కంపల్సరీ పరిస్థితిలో కొందరు చేశారు, దాన్ని కూడా ఆపేశాను. అది జరిగితే లీగల్ ఏమైనా జరిగితే ముందు చూసుకుందాం, కాదంటే ప్రభుత్వం ముందు పెట్టుకుందాం. కానీ మీరు అలాంటి పడిపోయిన నోట్లను కానీ వాల్యూ లేని నోట్లను కానీ తీసుకొచ్చి చలామణి చేసి రేపు ప్రభుత్వానికి జవాబుదారి అవ్వకండి. ఇది ప్రభుత్వం మంచి కోసం తీసుకున్న ఒక నిర్ణయం, కొద్ది ఓపిక బట్టి దీన్ని సరైన విధానంలో తీసుకెళ్దాం. ఈలోపు ఏంటంటే కొన్ని మీడియాస్లో, కొన్ని పత్రికల్లో, కొన్ని వాట్సాప్లో, సోషల్ మీడియాలో ఎలా పెడుతున్నారంటే ఒక పర్సన్ 2.5 లక్షల వరకు జమ కట్టవచ్చు, ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు లేకున్నా 2 లక్షల వరకు జమ కట్టవచ్చు. అలా జమ కట్టేది ఉంటే ఇప్పుడు వైట్ కార్డులు పెట్టుకొని మన ఆరోగ్యశ్రీ కార్డులు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ ఇటు తిరుగుతున్నారు రేషన్ కొనే వాళ్ళను, వాళ్ళ పేరు మీద ఎవడో ఇంటి పక్క షావుకారు 2 లక్షలు జమ కట్టిస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా? రేపు వాళ్ళని అందరినీ చెక్ చేస్తుంది. అందరూ ఇప్పుడు ఈ రకంగా వ్యాపార వ్యవస్థకు నేను చెప్పాలని ఎందుకుందంటే మీకు మీ గత స్థాయిలో కానీ మీ ఫ్యామిలీ వ్యవస్థ ప్రకారం కానీ నీకు ఆ 2 లక్షలు ఇంట్లో నిలవబెట్టుకునే శక్తి ఉందని అనుకున్నప్పుడే నువ్వు అది కట్టినా కూడా నిన్ను అడిగేవాళ్ళు లేరు, ఎందుకంటే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దది ఉంది, నీ ఫ్యామిలీ వెల్ సెటిల్. అంటే ఇది కాకుండా ఇంకేదన్నా ఉంది నాకు ఆదాయం అనుకున్నప్పుడు మాత్రమే జమ కట్టండి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పే కాకున్నా కూడా. కానీ లోకల్ లేబర్ పేరు మీదనో చిన్నపిల్లల పేరు మీదనో కావాలనే దీనికి రైట్ ఉందని కడితే రేపు తప్పకుండా ప్రభుత్వం ఎవరిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరిని వదలదు మేడం. మన నమ్మకం ఇది నా డబ్బు అని. పేమెంట్ మీద చాలా మీరు అన్నట్టు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చిన్న వ్యాపారుల దగ్గర నుంచి. నేను అందరికీ ఈ న్యూస్ ద్వారా ఖచ్చితంగా చెప్తున్నాను, శక్తికి మించిన ప్రయత్నాలు చేసి బాధపడకండి. తర్వాత దిస్ ఓన్లీ రీజన్, అవసరానికి మీ ఇంట్లో దాచుకున్న పైసలు మీ అమ్మ దగ్గర ఉండొచ్చు, ఇంట్లో లేవలేని పరిస్థితుల్లో ఉన్న నానమ్మ ఉండొచ్చు, తాతయ్య ఉండొచ్చు, వాళ్ళ డబ్బులు ఏమనండి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేకపోతే బాధ్యతగా తీసుకొని జమ కట్టు. రేపు నేను అడిగిన రోజు నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటుంది, ఇవి పలానా డబ్బులు పలానా సంగతి అని. రేపు నీకు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది, పాన్ కార్డు ఈ ఓల్డ్ కరెన్సీ అబోవ్ 50,000 వేస్తుంది, ఆ ఫామ్లో డిక్లరేషన్, ఆ డిక్లరేషన్లో రాయి మా తాతయ్య లేవలేని పరిస్థితి తీసుకొచ్చి నా అకౌంట్లో కట్టాను, వాళ్ళకి లేదు. సమ్ డిక్లరేషన్ ప్రొసీజర్స్ ఆర్ దేర్. అది చేస్తే మనం బతికిపోతాం తప్ప నాకు 2 లక్షల వరకు అవకాశం ఉందని వెళ్ళేది మళ్ళీ. ఇప్పుడు చిన్న వ్యాపారులు ఏదైతే ఉందో వాళ్ళ ట్రేడింగ్ మీద చూపించుకుంటే ట్యాక్స్ ఏమి వేరు, కేవలం లాభాలు చూపిస్తే మాత్రమే ట్యాక్స్ అనేది ఉంటుంది. ట్రేడింగ్ మీద చూపిస్తే కూడా ట్రేడింగ్ లో నా క్యాపిటల్ ఎంత, నా కెపాసిటీ ఎంత, ఈవెన్ పాన్ షాప్ వాడు కూడా ట్రేడర్ అవుతాడు. వాళ్ళ ఇంట్లో 2 నదులు పనిచేస్తారంటే మీరు నేరుగా 5 లక్షలు కట్టేస్తారా?
ఎక్కడిది ఆ డబ్బు మీకు? మీ ట్రేడ్ వాల్యూ ఎంత? మీ ట్రేడ్ క్యాపిటల్ ఎంత? సడన్గా ఇవాళ 5 లక్షలు చూపిస్తుంటే నిన్నటి వరకు నీ క్యాపిటల్ 5 లక్షలు ఉన్నది, ఒక పాన్ కార్డు కూడా తీసుకోకుండా 5 లక్షలు చేస్తున్నా అంటే దానికి బాధ్యత ఎవరు? ప్రభుత్వం వదిలిపెట్టదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కొత్త నెత్తరు వచ్చింది, గ్రూప్స్ నుంచి పాస్ అయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మైండ్ మీద ఎంత కొత్త నెత్తరు వచ్చినా కూడా లాస్ట్ ఇయర్కే కదా అడుగుతారు, అంటే ఇయర్ ఎండ్ లోనే కదా మనం ఐటీ రిటర్న్స్ కానివ్వండి ఏవి కానీ మనం అడిగేది. అప్పటి వరకు ఏం మేనేజ్ చేయడానికి కానీ మనం సర్దుబాటు మీరన్నా ఆ సైకిల్ 6 నెలల సైకిల్ అవటానికి లేదంటే మీరు గత 5 సంవత్సరాల నుంచి చెయ్యలేని ట్రాన్సాక్షన్ ఈ రోజు నోట్లు లేవన్న తర్వాత పర్టికులర్ బ్యాన్ చేసిన నోట్లనే తీసుకొచ్చి ఇంత వాల్యూ పెడుతున్నామంటే డిపార్ట్మెంట్ డౌట్ రాదా? వాళ్ళ డౌట్ అదనే పక్కకు పెట్టేసి ఇట్ ఈస్ ఇన్జస్టిస్ టు ద గవర్నమెంట్ ఓకే అండ్ సిటిజన్ చేయాల్సిన. మరి ఇప్పుడు ఏం చేయాలంటారు అట్లాంటి వాళ్ళంటే? ఇప్పుడు నిజంగా ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, దాచిపెట్టుకున్న సొమ్మే ఉంటదండి, ఇప్పుడు మేము బ్యాంక్ లో వేసుకోము, ప్రైవేట్ బ్యాంకులలో వేసుకుంటే పోతున్నాయి, లేకపోతే మిగతా కారణాలు ఏవైనా ఉండొచ్చు, దాచిపెట్టుకున్న సొమ్మే ఉంటది, అట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే? లీగల్ అయి ఉంటది. కర్మ ఏంటంటే లీగల్ కాదు, కర్మ ఏంటంటే మన భారతదేశంలో ఏది ప్రభుత్వ పరంగా కానీ అధికార పరంగా కానీ ఏదన్నా వస్తే ఎంతసేపు దానికి ఆల్టర్నేటివ్ వెతుక్కోవడం ఎలా అని ఆలోచిస్తాం తప్ప ఇది తప్పు అని నిలదీసి ఒక్క పౌరుడు ముందుకు వచ్చి నిలబడట్లా. కానీ ఇది తప్పు, మమ్మల్ని బాధ పెట్టి. ఎందుకంటే మన దగ్గర సామెత ఉంది, లాలో ఉంది, 100 మంది దొంగలు తప్పించుకున్న ఒక మంచి వ్యక్తికి 101% ప్రభుత్వ విధానం తీసుకురావడం తప్పనట్లేదు. దాన్ని అనుసరించే విధానము, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం చాలా దారుణం. వెనక ముందు ఆలోచించకుండా పెట్టేశారు. తర్వాత ఆవేశపూరితమైన స్పీచ్లు అవన్నీ ఏమో ఇస్తున్నారు, వాటికి మాకు సంబంధం లేదు, మా 3 పూటల కూటికే మాకు సంబంధం అనుకున్నప్పుడు అవేవి పనిచేయి. ఆ విధానాన్ని వెనక ముందు ఆలోచించకుండా కొట్టాడు. ఇప్పుడు అది కాదండి, పాత నోట్లు చెల్లని మీకు మీ బ్యాంకులో జమ కట్టినప్పుడు మీకు ఎలాగో నా నోట్లు పాతవి నేను కట్టేశాను పనికిరాని అని తెప్పి నీకు ఒక ఎవిడెన్స్ ఇచ్చాను కదా, మళ్ళీ దాంట్లో నాకు 25% అన్న విత్డ్రా చేసుకుని నా వ్యాపారం చేసుకోవడానికి నాకు ఎందుకు వెసులుబాటు ఇవ్వు? కరెన్సీ లేదంటారు, కరెన్సీ లేకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు? సో ఇవన్నీ తొందరపాటు చర్యలు. ఓకే, అయితే ఇప్పుడు నిత్యావసర సరుకులపై ప్రభావం ఎంత చూపిస్తుంది అంటారు ఈ మొత్తం ప్రొసీజర్? ఈ నోట్ల రద్దు ఏదైతే ఉందో నిత్యావసరాలు మనం రోజువారు కొనుక్కునే సరుకులపై ఎంత ప్రభావం? మేడం ఓవరాల్ గా చెప్తున్నాను, నెక్స్ట్ వచ్చే పీరియడ్ లో ఇమ్మీడియట్లీ ఈ కర్వ్ అనేది 31 మార్చి వరకు పెట్టాడు. 31 డిసెంబర్ వరకు బ్యాంకులోను, 1 జనవరి నుంచి మార్చి వరకు ఆర్బీఐలో అని పెట్టాడు. ఏప్రిల్ 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో జీఎస్టీ వస్తుందని చెప్పారు. సో ఏది వచ్చినా ఏమొచ్చినా వచ్చే 1 ఇయర్ వరకు మాత్రం కొద్దిపాటి ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ ని అదుపులో పెట్టే శక్తి మాత్రం ఆ యంత్రాంగం మాత్రం ప్రభుత్వానికి. ఇప్పుడు ప్రైస్ హైక్ అవుతుంది తప్పకుండా పెరుగుతాయి. ఓకే, అంటే ఇప్పుడైతే కొనేవాళ్ళు లేక ఉన్నవే పారేసుకుంటారు. ఇప్పుడు డబ్బు లేక రేపు డబ్బున్నా ఆ డబ్బుల్లో ఆ వస్తువు కొనలేక, ఎందుకంటే అది పెరిగిపోతుంది. మేడం ఒక లాస్ ని ఇంకో ప్లేస్ లో తీస్తామంటారు జనరల్ వ్యాపారస్తులు ఏమంటారు, ఇక్కడ జరిగిన లాస్ ని ఇంకో దాంట్లో ఉన్నవే మేము దాచిపెట్టేసి తర్వాత మేము బ్లాక్ లో అమ్ముకుంటాం. దాచిందంతా దోచేసిన తర్వాత కొంతమంది వ్యాపారస్తులు మళ్ళీ బ్యాక్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతారు. వైట్ మనీ సర్క్యులేషన్స్ లో యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి, ట్యాక్స్ ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి, ట్యాక్స్ పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అన్నిటి మీద ఇప్పుడు రిటైల్ అంటే మనం రోజువారీ చేసుకుని, హోల్సేల్ వ్యాపారుల మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుందంటారు? అందరి మీద మేడం వ్యాపారం అన్నది ఒక చైన్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ నుంచి కన్జ్యూమర్ దాకా, లేదా మన పండించిన రైతు దగ్గర నుంచి కన్జ్యూమర్ దాకా, ఇదొక చైన్ వ్యవస్థ. కానీ దీంట్లో ఏమైపోతుందంటే ఈ ఎఫ్డిఐస్ ఏవైతే వచ్చాయి, ఎఫ్డిఐ అవుట్లెట్స్, మల్టీ లెవెల్ మాల్స్, అవి కూడా రెచ్చిపోయి బిజినెస్ చేసేస్తాయి. ఇప్పుడు అక్కడైతే ఏం ప్రాబ్లం, ఎందుకంటే అక్కడ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి అక్కడ మనం 100 రూపాయలు మించి అయితే కార్డు గీకుతామంటారు ఎవరైనా, అక్కడ కూడా అట్లాంటి మార్కెట్స్ లో కూడా. బట్ చిన్న వ్యాపారులు ఇప్పుడు బడ్డీ కొట్టు వాళ్ళు కానివ్వండి, చిన్న కిరాణా షాప్ వాళ్ళు అక్కడ స్వైప్ చేసేది లేదు కాబట్టి నష్టపోతున్నాం అంటారు. అక్కడ చెప్తాను మేడం, ఎవరైనా మల్టీ లెవెల్లో కానీ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేసే పెద్ద కంపెనీలు వేస్తున్నాం, ఫస్ట్ 3 ఏళ్ళు లాస్ అయినా తట్టుకుంటారు. వాళ్ళ ఓన్లీ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎదుటివాన్ని తొక్కేయడం. వాడు తొక్కిన తర్వాత వీడు రాజు అవుతాడు, అప్పటి వరకు వీడు సైనికుడుగానే పనిచేస్తాడు. అలాంటప్పుడు ఈ చిన్న వ్యాపారస్తులు ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్ ఉందో వాళ్ళందరినీ తొక్కేస్తారు. ఎందుకంటే ఎలాగో మనీ వైట్లోకి వచ్చింది, ఎలాగో మనీ కార్డు ప్రకారం ఉంది, ఎలాగో మనీ బ్యాంక్ ప్రకారం ఉంది. బల్క్ లెవెల్ ఎక్కడైతుందో పిక్నిక్ పోయినట్టుగా పోతారు. అప్పుడు ఈ చిన్నవన్నీ పోతే మళ్ళీ మల్టీ బ్రాండెడ్ అన్నీ వస్తాయి అని అంటారు. సరే, అయితే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక వ్యాపార దగ్గరికి ఒక కస్టమర్ వస్తే వాళ్ళు ఎలా డీల్ చేయాలంటారు, అది చెప్పండి.
నేను ఒకటే చెప్తున్నాను మేడం, నయానా భయానా వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి తప్ప ప్రభుత్వం బ్యాన్ చేసిందో లేకపోతే నిషేధించిన ఆ కరెన్సీని పట్టుకొని చెలగాట మాడడం కానీ, జీవితాన్ని ఫనంగా పెట్టడం కానీ, అపరాధాల్లోకి దిగడం కానీ నేను ఏ వ్యాపారస్తునికి అడ్వైస్ చేయను. అది ఎవరైనా రిటైల్ అవ్వచ్చు, హోల్సేల్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, కావాలంటే అరువు పెట్టుకోండి మేడం. 8-12 తర్వాత బ్యాన్ అయిపోయిన నోటులు మళ్ళీ చలామని ఏదో రకంగా కంపల్షన్గా మార్కెట్లో తిరగడం అన్నది చట్టరీత్యా నేరం. అది ఒక ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమే కాదు, రేపు ఏ పోలీస్ డిపార్ట్మెంట్కైనా ఏ నేరాన్ని అరికట్టే అధికారులకైనా పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల కూర్చొని పెట్టే అధికారం ఉంది దాని ద్వారా. కాకపోతే పెద్ద మనసు ఉండొచ్చు, పోనీ వీళ్ళు బాధపడుతున్నారు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఊరుకుందామని ప్రభుత్వం నియమించిన ఆ వ్యవస్థ కూడా సైలెంట్గా ఉండొచ్చు. కానీ ఇది ఇప్పుడు అనవసరమైన భయాలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పారు. ఏంటి అనవసరమైన భయాలు అంటారు? మీడియా ఇప్పుడు ఏదైతే వాట్సాప్, ఇది మన ఫేస్బుక్, తర్వాత ఎస్ఎంఎస్లు ఇలాంటివి వచ్చేసాయో అందులో ఏంటంటే ఆథరైజ్డ్ అన్ఆథరైజ్డ్ అని లేకుండా ఎవడికి దొరికితే వాడు ఒపీనియన్ అందులో పోస్ట్ చేస్తున్నాడు. ఒకరు కమిషనర్ పేరు రాస్తారు, ఒకరు మినిస్టర్ పేరు రాస్తారు, ఒకరు చార్టెడ్ అకౌంటెంట్ పేరు రాస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాసుకుంటూ అసలు సబ్జెక్టును ఎలిమినేట్ చేసేసి బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ని క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల వ్యాపారస్తులు భయపడిపోతున్నారు. భయమేం లేదు, నీ వ్యాపారానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు. నువ్వు ఎంతవరకు వైట్ మనీ, ఎంతవరకు బ్లాక్ మనీ ఎంతవరకు ఉందో నీకు తెలుసు. కొంతమంది అయితే మేడం బ్యాంకుల్లో అప్పులు తీసుకొని అనవసరమైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయి బ్యాంకుకు చూపెట్టాలి తప్పదు కాబట్టి అని చెప్పి పోగొట్టుకునే డబ్బుల కింద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటూ నా దగ్గర నేను ప్రాఫిట్లు ఉన్నాను చూపించుకునే వాళ్ళు ఉన్నారు. అదర్వైజ్ బ్యాంక్స్ విల్ ఫోర్స్ దెమ్, నువ్వు డబ్బు కట్టమని చెప్పంటే. సో అలాంటి వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉండదు, కానీ వైట్ మనీకి ఇంత పెద్ద స్కోప్ ఉంటుంది. ఏ మనీ ఉంటుంది వాడి దగ్గర, కానీ వైట్ మనీకి ఇంత స్కోప్ ఉంటుంది. పక్కవాడి దగ్గర 10 లక్షల నుండి ఇటు తీసుకొచ్చాడు కట్టేస్తాడు. సో అట్లాంటప్పుడు అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు అంటారు మీరు? చెయ్యొద్దు. ఓకే, చేస్తే ఎటువంటి సిటిజన్ చెయ్యకూడదు. అంటే ఆల్రెడీ అతను వైట్ మండి కింద చూపించేసుకున్నారు అని మీరే చెప్తున్నారు, అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చూపించేసుకున్నారు అని మీరే చెప్తున్నారు. బట్ ఓపెన్ గా నగ్న సత్యం మాట్లాడంటే అలా జరుగుతుంది, కానీ అది చేయడం కూడా తప్పు. కానీ మోడీ గారు ఎక్స్పెక్ట్ చేసినట్టు లక్షల కోట్ల జాలీ నోట్లు, లక్షల కోట్ల బ్లాక్ మనీ ఇందులో సర్క్యులేట్ కాదు. ఏదో నోటికి రోజు అన్నం తినేవాడు ఒక పూట స్వీట్ తినంత అంటామే, ఆ రకంగా జరుగుతుండొచ్చు. కానీ ప్రభుత్వానికి హాని జరిగేంతనో, ప్రభుత్వం దీనివల్ల తిరగబడిపోవడము, అది దానికి డైరెక్ట్ లాస్ అవడం, అంత పెద్ద సీన్లు ఇక్కడ లేవు. చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న వాళ్ళు చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు వినియోగదారుడు ఎక్కడ నష్టపోతున్నాడు, ఎక్కడ కష్టపడుతున్నాడు అంటే చిల్లర దొరక్క కష్టపడుతున్నాడు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ ని పోస్ట్ పోన్ చేసుకోవడము. బేసికల్లీ ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందంటున్నారో, అన్అకౌంటెడ్ బ్లాక్ మనీ, జాలి ఏదన్నా, ఆ బ్లాక్ మనీ వల్ల కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఇండైరెక్ట్గా. ఇల్లు కట్టుకోవడము, ఇంటీరియర్ డెకరేట్ చేసుకోవడము, తర్వాత కొన్ని లగ్జరీస్ కొనుక్కోవడము, కొన్ని రిపేర్స్ చేసుకోవడము, లేకపోతే పెయింటింగ్స్, అలాంటి ఏవేవో జరుగుతున్నావు. అలాంటి చిన్న చిన్న పనులను ఆగిపోతాయి ఇప్పుడు. నెక్స్ట్ మినిమం 2 years వరకు ఎవరు ధైర్యంగా ముందుకెళ్ళి ఆ పనులు చేయించుకో. తద్వారా రోజువారీ పన్నెండు దొరకకుండా బాధపడేది ఎవరు? రోజువారీ కూలీలు. అంటే వాళ్ళకు డైరెక్ట్ ఇండైరెక్ట్ 2 దెబ్బలు దాకాయి. రోజువారీ కూలీ కూడా నిన్నటి వరకు బతికిన విధానంలో మళ్ళీ బతకాలంటే అట్లీస్ట్ 3 ఏళ్ళు టైం పడుతుంది. ఈరోజు రోజువారీ కూలీవాడికి 3 రూపాయలు 4 రూపాయల ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారో, చేతి బదులిస్తున్నారో. ఒక రోజు లేకపోతే అప్పు పుడుతుంది, ఈరోజు అది కూడా పుట్టదు. వాడు పని చేయలేదు, వానికి ఏదైనా రోగమో నొప్పో కాలో విరిగి 3 రోజులు వంటి ఉపవాసం ఉండాలి తప్ప వాడికి 5 రూపాయలు అప్పు పుట్టదు బయట. ఓకే, ఇప్పుడు సామాన్య జనం అవ్వచ్చు, లేదంటే చిన్న చితక వ్యాపారులు అవ్వచ్చు, వాళ్ళందరూ ప్రస్తుతానికి చితికిపోతారు. అండ్ మళ్ళీ కుదురుకొని సైకిల్ అంతా కరెక్ట్ ఫ్లో రావడానికి 3 ఏళ్ళు పడుతుంది అంటారు. అంటే ఇప్పుడు ఈ అటాక్ ఎవరి మీద జరిగింది అనుకోవచ్చు మనం? అటాక్ ఎవరి మీద జరిగిందనే ప్రభుత్వం ఓపెన్గా చెప్పలేదు. ఏమనంటే పాకిస్తాన్ అంటది, ఏమనంటే బ్లాక్ మనీ అంటుంది, ఏమనంటే జాలీ నోట్లు అంటుంది, కొత్త నోట్లు తీసుకొస్తాం. ఇది కొత్త నోట్లు తీసుకొచ్చే విధానము లేదా దొంగ నోట్లను అరికట్టే విధానం అంటే నీకు సరెండర్ చేసినప్పుడు బ్యాంకులో ఇట్ ఈస్ డీమ్డ్ టు బి దట్ పర్టికులర్ జాలీ నోట్, దట్ ఫేక్ కరెన్సీ ఇస్ క్లోజ్డ్. వై డోంట్ యూ రిలీజ్ ద సేమ్ అమౌంట్ ఇన్ న్యూ కరెన్సీ? అది ఏమనంటే బ్లాక్ మనీ అంటాం. సో బ్లాక్ మనీని, ఫేక్ నోట్స్ని కంబైన్డ్గా అటాక్ చేశారు చూడు, దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఓకే, అండ్ ఇక నోట్ల రద్దుతో ముఖ్యంగా
ట్యాక్స్ మీద క్లారిటీ లేకుండా ఉంటే ఆ ట్యాక్స్ మీరు చెప్పారంటే ఏదైతే వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో దాన్ని బట్టే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఒకటండి, చేంజ్ లేనప్పుడు ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ చేసిన నోట్లు కూడా అన్ని పెద్ద నోట్లే వచ్చాయి. అంటే 1000 రూపాయల నోట్ అనుకోండి, లేదంటే 1000 రూపాయల నోటే వచ్చింది, 1000 రూపాయల నోట్ అనుకోండి, 500 రూపాయల నోట్ కూడా ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. మరి అప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు వాళ్ళకి చేంజ్ ఉండని పరిస్థితి ఉంటుంది, కొన్ని ఇయర్స్ గా వాళ్ళు వాళ్ళు 2000 రూపాయల నోటు రిలీజ్ చేయడమే కంటి తుడుపు. ఆ 2000 తీసుకపోతే 1900 రూపాయల నోట్లు కావాలి. అవి అవైలబుల్ లేనప్పుడు ఆ 2000 పని చేస్తారు, ఎవరికి ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కాదు, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో లేదంటే పెట్రోల్ బంక్స్ లో కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చినట్టు ఇక్కడ కూడా కొన్ని ఇవ్వాల్సింది అంటారా మీరు? నేను అదే అంటున్నాను, నా దగ్గర ఈ మనీ ఉందని నేను సరెండర్ చేసినప్పుడు నాకు ఇమ్మీడియట్లీ 25% అన్న రిలీజ్ చేసి నాకు మెంటలీ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాల్సింది. ఓకే, అంటే 2 లక్షలు ఇప్పుడు నేను సరెండర్ చేశాను, నాకు 50,000 రూపాయలు ఇమీడియట్లీ రిఫండ్ ఇవ్వు. ఓకే, ఎందుకంటే నా జాలీ నోటుకి ఇచ్చేసాను, నా దొంగ నోట్ అనుకున్నది ఇచ్చేసాను. అది దొంగదా దొరదా రేపు అకౌంట్స్కి వచ్చినప్పుడు లేకపోతే చెప్పినప్పుడు చెప్తాను. న్యాయబద్ధంగా నీకు ఇచ్చిన నాకు 1/4 అన్న ఫెసిలిటీ ఇవ్వడం అన్నది చాలా తప్పు పని. ఓకే, అంటే మన దగ్గర లిక్విడ్ క్యాష్ మనం పెట్టుకోలేనప్పుడు, లిక్విడ్ క్యాష్ మన దగ్గర ఉన్నప్పుడు ఆ క్యాష్ అమౌంట్ ని రద్దు చేయటం అండ్ దానికి రిప్లేస్మెంట్ చేయకపోవటం వల్ల మొత్తానికి సామాన్య జనం కానివ్వండి లేదంటే వ్యాపారులు కానివ్వండి, దీనికి ఫ్యూచర్ లో ఏదైతే రికమెండేషన్స్ చేస్తున్నారో అది చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక లాజిక్ ఉంది, ప్రపంచ దేశాల్లో చదువుకోని వాళ్ళు కూడా వాళ్ళ లోకల్లో డెబిట్ క్రెడిట్ కార్డు వాడతారు, రైట్, ఆన్లైన్ వాడతారు. తర్వాత సిస్టంలో కౌంటర్ దగ్గరికి వెళ్ళి సిస్టంలో పంచి కొట్టేసి డ్రా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దేశం మొత్తంలో ఒకే భాష ఉంటుంది, వ్యవహార భాష, అధికార భాష, లిపి భాష, అన్ని భాషలు, అచ్చు భాష, 3 భాషలు ఒక రకంగా ఉంటాయి. సో వాడు 3వ తరగతి వాడు చదువుకున్నా కూడా దాన్ని ఆపరేట్ చేయగలుగుతాడు. ప్రాబ్లం మన దగ్గర ఏంటంటే మన ప్రాంతీయ భాషలే కాకుండా వాడకం అన్నది ఏదైతే ఉందో అంతర్జాతీయ భాషలో ఉంది. నువ్వు తెలుగు అని కొట్టినా అందరికీ రాదు ఆపరేట్ చేయడం, మళ్ళీ తెలుగుతోటి మళ్ళీ కొంత ఇంగ్లీష్ లింకప్ అయింది. ఎంతమందికి ఏటీఎంలోకి వెళ్ళి డబ్బు డ్రా చేసే అలవాటు ఉంది, డబ్బు డ్రా చేసే తెలివి ఉంది. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో పిల్లాడు ఉన్నాడంటే వాడి ద్వారా తండ్రి పంపించాన తల్లి పంపించి డ్రా చేసుకోవాలంటే వాడికి నెంబర్ ఇచ్చేసేయాలి. ఎన్నటికీ ఈ కార్డు కూడా ఎప్పుడు దొంగతనం అవుతుందని భయపడాలి. సో మన దగ్గర ఆ నాలెడ్జ్ని కూడా ఎక్స్పోజ్ చేయడానికి ఎవరు ప్రయత్నించలేదు. మనకు చదువు లేదు, రైట్, మన చదువు పెరగాలి మొదలు, అది అర్థం చేసుకునే విధానం పెరగాలి. రైట్ అంటే థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అది చిన్న వ్యాపారులు కూడా ట్యాక్స్ పై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. సోషల్ మీడియాలో వచ్చే మెసేజెస్ కానీ ఫేక్ మెసేజెస్ మీద కూడా ఎటువంటి భయాలు పెట్టుకోకూడదు. మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది లేదంటే మీరు ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే పెట్టున్నారో దాని ప్రకారమే మీరు తీసుకోండి తప్ప రద్దయిన నోట్లను ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చినా కూడా అది రేపు పొద్దున మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి తీసుకోవద్దని చెప్తున్నారు కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇప్పటివరకు నా డిస్కషన్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.